హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో బేసిక్ వెనీలా స్పాంజ్ కేక్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇదొక్కటి చేయడం తెలిస్తే చాలండి, బేకరీ స్టైల్లో ఎన్నో రకాల కేక్ రెసిపీస్ని ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవాల్టి వీడియోలో బటర్ కానీ బీటర్ కానీ వాడకుండా ఇంట్లో ఉండే వాటితోనే వెనీలా కేక్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అయినప్పటికీ కేక్ చాలా సాఫ్ట్‌గా, స్పంజీగా, ఫ్లఫీగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఎంతో సాఫ్ట్‌గా, టేస్టీగా ఉండే ఈ వెనిలా స్పాంజ్ కేక్‌ని ఇంట్లోనే సింపుల్‌గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా మిక్సీ జార్‌ని తీసుకొని ఇందులోకి అరకప్పు పంచదారని యాడ్ చేసుకొని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. పంచదారని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి బ్రేక్ చేసుకున్న 3 ఎగ్స్‌ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో అరకప్పు పెరుగునైనా తీసుకోవచ్చు. ఇందులోనే పావు కప్పు సన్‌ఫ్లవర్ ఆయిల్, ముప్పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్‌ని యాడ్ చేసుకొని మధ్యలో ఆపుకుంటూ 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసి తీసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత చూస్తే ఇలా థిక్ క్రీమీ కన్సిస్టెన్సీ ఉండాలండి. అప్పుడే మనం చేసుకునే ఈ కేక్ చాలా సాఫ్ట్‌గా, స్పంజీగా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి 1 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడంత ఉప్పుని యాడ్ చేసుకొని ఇలా తీసుకున్న వీటిని జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత స్పాచులాని కానీ లేదా స్పూన్‌ని కానీ తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే విస్కర్‌తో అయినా కలుపుకోవచ్చండి. పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా పిండి కన్సిస్టెన్సీ ఇలా సాఫ్ట్‌గా, స్మూత్‌గా అయ్యే వరకు ఒకే డైరెక్షన్‌లో బాగా కలుపుకోవాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి. ఇన్ కేస్ మీకు బ్యాటర్ కొంచెం థిక్‌గా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ పాలని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. కేక్‌ని బేక్ చేయడం కోసం ఇంట్లో ఉండే ఏదైనా బౌల్‌ని తీసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే బేకింగ్ టిన్‌ని తీసుకున్నాను. ఈ బేకింగ్ టిన్‌లోకి 1 టీ స్పూన్ బటర్‌ని కానీ లేదా ఆయిల్‌ని కానీ తీసుకొని బౌల్ మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అడుగున ఇలా బటర్ పేపర్‌ని పెట్టుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే కొద్దిగా మైదా పిండిని చల్లుకొని స్ప్రెడ్ చేసుకోవచ్చు. తరువాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్‌ని కంప్లీట్‌గా యాడ్ చేసుకున్న తర్వాత ఈ బౌల్‌ని 1, 2 సార్లు ట్యాప్ చేసి తీసుకోవాలి. తర్వాత కేక్‌ని బేక్ చేయడం కోసం 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న కడాయిలోకి ఇలా స్టీల్ స్టాండ్‌ని పెట్టుకొని పైనుండి ఇలా బేకింగ్ టిన్‌ని పెట్టుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో 30-35 నిమిషాల పాటు, తర్వాత లో ఫ్లేమ్‌లో 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అదే మీరు ఓవెన్‌లో బేక్ చేసుకోవాలి అనుకుంటే 170 డిగ్రీస్ దగ్గర 40 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది. టోటల్‌గా 40 మినిట్స్ పాటు బేక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూద్దాం. ఇలా టూత్ పిక్‌తో కానీ లేదా ఫోర్క్ స్పూన్‌తో కానీ గుచ్చి చూస్తే పిండి అంటుకోకుండా నీట్‌గా వచ్చిందంటే కేక్ చక్కగా బేక్ అయిందని అర్థం. ఇన్ కేస్ మీకు కొంచెం తడిగా అనిపిస్తే మరొక 5 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ కేక్ టిన్‌ని బయటికి తీసుకొని పైనుండి ఇలా కాటన్ క్లాత్‌తో కవర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చేయడం వలన చల్లారేసరికి కేక్ గట్టిపడకుండా సాఫ్ట్‌గా ఉంటుందండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ కేక్‌ని డీమోల్డ్ చేసుకుందాం. నైఫ్‌తో ఇలా అంచుల వెంట సెపరేట్ చేసుకొని పైనుండి ఇలా ప్లేట్‌ని బోర్లించి కేక్ బౌల్‌ని రివర్స్‌లో తీసుకొని 1, 2 సార్లు ట్యాప్ చేసుకుంటే కేక్ చాలా ఈజీగా బౌల్ నుండి వచ్చేస్తుంది. అంతేనండి, అడుగున ఉండే బటర్ పేపర్‌ని తీసేసి ప్లేట్‌లోకి తీసుకుంటే ఎంతో సాఫ్ట్‌గా, టేస్టీగా ఉండే వెనిలా స్పాంజ్ కేక్ రెడీ. చూడండి కేక్ ఎంత సాఫ్ట్‌గా, ఫ్లఫీగా వచ్చిందో. ఇక్కడ నేనైతే కేక్ పైన ఉండే లేయర్‌ని లైట్‌గా కట్ చేసి తీసివేశానండి. ఇప్పుడు మనం ఈ కేక్‌ని పీసెస్‌గా కట్ చేసుకుందాం. ఇలా బటర్ కానీ, బీటర్ కానీ లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్‌గా బేసిక్ వెనిలా కేక్‌ని చేసుకోవచ్చు. చూడండి కేక్ ఎంత సాఫ్ట్‌గా, స్పంజీగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బేసిక్ కేక్ చేయడం తెలిస్తే చాలండి, బేకరీ స్టైల్‌లో ఎన్నో రకాల కేక్ రెసిపీస్‌ని
ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ బేసిక్ వెనిలా కేక్‌ని మీరు తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.